హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? అందరికీ బిలేటెడ్ సంక్రాంతి విషెస్. పండగ బాగా చేసుకున్నాను అనుకుంటున్నాను. ఆల్సో చాలా మూవీస్ రిలీజ్ అయినాయి కదా, ఫుల్ కాంపిటీషన్ ఉంది మూవీస్కి. మీరేం మూవీ చూస్తున్నారు, మీకు ఏది నచ్చింది లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మేమైతే హనుమాన్ చూడాలి అని అనుకుంటున్నాము. అండ్ మా యానివర్సరీ 12th January అనమాట. సో 7th వెడ్డింగ్ యానివర్సరీ ఎప్పుడు సంక్రాంతి టైంలోనే వస్తుంది. ఇక్కడ యుఎస్లో కూడా కొన్ని స్టేట్స్లో లాంగ్ వీకెండ్ ఉంది, 15th పబ్లిక్ హాలిడే ఉంది. సో మేము కూడా ఇంట్లో కోజీ అప్ అయి ఉన్నాము. ఫుల్ స్నో స్టామ్ ఉంది, సో బయటికి పోవడానికి లేదు. వింటర్ వార్నింగ్ ఉంది, బయటికి పోతే చలి ఎక్కువ ఉంది. లైక్ ఈవెన్ 15 minutes ఉన్నా కూడా ఫ్రాస్ట్ బైట్ వస్తుంది. అంటే ఇంకా ఈ 3 days అయితే ఇంట్లోనే ఉన్నాము. ఈ ఫేస్ ప్యాక్ నేను ఎందుకు చూపిస్తున్నా అంటే, రీసెంట్లీ నేను ఇది స్టార్ట్ చేసిన. పొద్దున్న ఫేస్ వాష్కి బదులు ఐ యూస్ దిస్ ఫేస్ వాష్. నార్మల్గానే నాకు చిన్నప్పటి నుంచి క్లే మాస్క్ అంటే బాగా ఇష్టము. సో క్లే మాస్క్లో ఇంకొన్ని అడిషనల్ ఐటమ్స్ యాడ్ చేసుకొని ఒక ఫేస్ మాస్క్ లాగా వేసుకొని వాష్ చేసుకుంటాను. సో అదే నా ఫేస్ వాష్ మార్నింగ్ టైమ్స్లో. వీక్లీ అట్లీస్ట్ 2-3 times ఇది చేస్తాను. బట్ క్లే చాలా డ్రైగా ఉంటుంది స్కిన్కి, ఎస్పెషల్లీ వింటర్స్లో. నాది డ్రై స్కిన్ కాబట్టి ఐఎమ్ యూజింగ్ హనీ, ఇట్లాంటివన్నీ ఎక్స్ట్రా ఐటమ్స్ దాంట్లో యాడ్ చేస్తున్నాం, మిల్క్, హనీ ఇట్లాంటివి. అండ్ మామూలుగానే ఈయన ఇంకా స్మాల్ బేబీ కాబట్టి బయటికి అంత ఈజీగా పోవడానికి ఉండదు. చాలా ప్లేసెస్లో కంఫర్టబుల్గా ఉండదు. లైక్ ఈవెన్ రెస్టారెంట్కి వెళ్ళాలన్నా కూడా మధ్యలో వాడికి ఫీడింగ్ ఇవ్వాలన్నా, డైపర్ చేంజ్ అన్నా అదంతా కొంచెం ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వీ ప్రిఫర్ టు స్టే అట్ హోమ్ ఓన్లీ దీస్ డేస్. కానీ ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నా కూడా బయట ఎట్లా వింటర్ స్టార్మ్ వార్నింగ్ ఉంది కాబట్టి ఎక్కడికి పోలేము. సో ఇంట్లోనే హ్యాపీగా చిల్ అయినాము ఈ వీకెండ్ అంతా. మచ్ నీడెడ్ బ్రేక్ లాగా అనిపించింది ఇద్దరికి. మార్టిన్కి కూడా వర్క్ నుంచి బ్రేక్, నాకు కూడా ఇంట్లో డైలీ ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి మార్టిన్ ఈ 3 days ఇంట్లో ఉన్నందుకు 3-4 days. సో నాకు కూడా పిల్లలతో ఒక కొంచెం చిన్న బ్రేక్ లాగా అనిపించింది. లవ్ ద ఫోటో. Mom, he's holding my dress. Mom, he's holding my dress. Hi, I'm brushing my teeth. మార్టిన్ ఇంట్లో ఉంటే అందరికన్నా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేదైతే ఐరా. మామూలుగా అయితే చాలా లేట్గా లేస్తుంది నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు. మార్టిన్ ఉన్నాడంటే కొంచెం త్వరగా లేస్తుంది, సో దట్ మార్టిన్తో టైం స్పెండ్ చేయొచ్చు అని. అమెజాన్ వాళ్ళు, కొరియర్ డెలివరీ సర్వీసెస్ వాళ్ళు ఇంత వింటర్ స్టార్మ్లో కూడా దే హ్యావ్ బీన్ డెలివరింగ్ ప్యాకేజెస్. సో చాలా చాలా థ్యాంక్ఫుల్ టు దెమ్. వినపడలేదా నీకు? ఏం వినపడలేదే? ఏం నాన్న? బయటలో ప్యాకేజ్ ఉందా? డోర్ ఓపెన్ చేస్తావా? తీసుకుందాం ప్యాకేజ్. ప్లీజ్ ఓపెన్ ద డోర్. చలేస్తుంది వద్దు ఇట్రా నేను తీసుకుంటారా. ఇండియా నుంచి ఎప్పుడు ఏదో ఒక ప్యాకేజెస్ తెప్పించుకుంటూనే ఉంటాము. లైక్ ఫుడ్ ఐటమ్స్ కానీ, పిల్లలకు కావాల్సినవి కానీ, ఎస్పెషల్లీ క్లోత్స్, ట్రెడిషనల్ క్లోత్స్ కానీ, ఇంకా హోమ్ డెకోర్ ఐటమ్స్ కూడా కొన్ని ఇట్లాంటివన్నీ ఇండియా నుంచి ఎక్కువ తెప్పించుకుంటూ ఉంటాం. మా ఇంట్లో మీరు చూస్తే ఇండియా నుంచి వచ్చిన డెకోర్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. షాప్రే గురించి నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో మెన్షన్ చేసినాను, ఎంత యూస్ఫుల్ ఈ సర్వీస్ అని. మనకి ఇండియాలో ఉండే వెబ్సైట్స్ నుంచి షాపింగ్ చేయాలంటే యూఎస్ నుంచి కొంచెం కష్టం కదా. అంటే ఇక్కడ అమెజాన్లో షాప్ చేయొచ్చు, కానీ ఇండియాలో అమెజాన్లో షాప్ చేయలేము. అట్లనే డిఫరెంట్ వెబ్సైట్స్, ఇండియాలో ఉన్న వెబ్సైట్స్ అన్నీ మనం షాప్ చేయలేము. ఏం చేస్తామంటే ఇంట్లో వాళ్ళకి చెప్తాము, వాళ్ళు కొంటారు, మనకు పంపిస్తారు. కానీ షాప్రే మనకి ఆ ప్రాసెస్ కొంచెం సింప్లిఫై చేస్తుంది. మనం షాప్రే త్రూ లాగిన్ అయ్యి ఒక వర్చువల్ అడ్రస్ క్రియేట్ చేసుకొని మనకి ఏ వెబ్సైట్లో కావాలన్నా, ఏ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కావాలన్నా షాపింగ్ చేసి ఆ అడ్రస్కి మనం డెలివరీ పెట్టుకోవచ్చు. అక్కడ నుంచి వాళ్ళు అన్నీ కన్సాలిడేట్ చేసి మనకి మన అడ్రస్కి అబ్రాడ్కి కొరియర్ చేస్తారు. ఇంకా మన క్రెడిట్ కార్డ్స్ అబ్రాడ్లో ఉన్నవి ఇండియాలో వర్క్ అవ్వవు మోస్ట్లీ. కాబట్టి పర్సనల్ షాపర్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాని త్రూ కూడా షాపింగ్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇండియాలో బ్యాంక్ అకౌంట్ లేదు అంటే ఆ సర్వీస్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈసారి అయితే నేను సోచ్ నుంచి తెప్పించుకున్న శారీ పింక్ కలర్ది అందరికీ బాగా నచ్చింది. నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టినప్పుడు చాలామంది ఆ శారీ లింక్ అడిగినారు. సారీ, అన్ఫార్చునేట్లీ అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందంట. నేను వెతికినాను కానీ దొరకలేదు నాకు. అండ్ ఫీడింగ్ డ్రెస్సెస్ది కూడా నేను వీడియోలో వేసుకున్న డ్రెస్ది లింక్ అడిగినారు, అది కింద ప్రొవైడ్ చేస్తాను. ఐ థింక్ అది మింత్రాలో తీసుకున్నాను, సో ఆ లింక్ ఇస్తాను. అండ్ shopray.comది రిజిస్టర్ కావడానికి లింక్ అంతా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అండ్ నా కోడ్ ఉంది AK250, అది యూస్ చేయండి, మీకు 250 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ పికిల్స్ది ఒక బ్రాండ్ ఉంది, భోగరాజూస్ అని. వాళ్ళు ఒక 2 శాంపుల్ పికిల్స్ ఇంక్లూడ్ చేసినారు నా ప్యాకేజ్లో.
గ్రీన్ చిల్లీ పికిల్ అండ్ ఆవకాయ పికిల్. జెన్యూన్ ఆంధ్ర పికిల్స్ టేస్ట్ కావాలి అంటే ఐ డెఫినెట్లీ ట్రై దిస్. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఈ 2 ఫ్లేవర్స్. నాకైతే బాగా నచ్చినాయి, మార్టిన్కి కూడా బాగా నచ్చినాయి. సో డెఫినెట్లీ రికమెండ్ భోగరాజుస్ పికిల్స్. సో డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. లైక్ ఇట్ ఐరా? I'm a princess. ఇయన్కి ఏం డ్రెస్ వేద్దాం? గ్రీన్ డ్రెస్సా? ఇది బాగుందా నీకు? Yeah, I have green dress. ఇది బాగుంది కదా? I have green and red. యా, ఇయన్కి కూడా గ్రీన్ అండ్ రెడ్ వేద్దామా? ఓకే. What is wearing this? ఏనా నాది? Ian dress ఇది. ఇయన్కి అది వేద్దామా? సేమ్ నీ డ్రెస్ లాగా ఉందా ఇయన్ది? ఓకే. సో మనం ఈరోజు చేయబోతున్న కార్యక్రమం పేరు డ్రెస్ ఇప్పు డ్రెస్ ఫీచరింగ్ ఇయన్ బాబు. బాబు మీరు డ్రెస్ వేసుకోవాలంటే ముందు డ్రెస్ ఇవ్వాలి. ఓకే, సో ఫస్ట్ మొట్టమొదటి మనం చేయాల్సిన పని నేను ముద్దు పెట్టుకోవాలి. వాడు అంటాడు, మనం పట్టించుకోకూడదు. వాళ్ళ అమ్మ ముద్దు పెట్టుకుంటేనే వాడికి ఆనందం. హలో, లేట్ అవుతుంది, ఇంకా చాలా డ్రెస్ వేస్తావు వాడికి. ఎప్పుడో కానీ దొరకడు వీడు నాకు ఇలా. మంచి పడుతుంది ఏం బాబు. ఇట్ ఈస్ స్నోయింగ్. ఐరాకి ఇంట్లో ఐరా లేకుండా వీడియోలు ఫోటోలు తీసుకుంటే నచ్చదు. సో ప్రతి ఫ్రేమ్లో ఐరా ఉండాల్సిందే కదా ఐరా? కదా? ఫ్యామిలీ అంతా ఇట్లా ఒక ట్రెడిషనల్గా మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకోవాలి యానివర్సరీకి అని నాకు ఉండింది. ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంది ఎస్ఎస్ బొటిక్ అని, శ్రావణి తన పేరు. సో నేను తనకి రీచ్ అవుట్ అయినాను. సో తను నాకు అక్కడ నుంచి అన్ని ఫ్యాబ్రిక్ ఫొటోస్ అన్నీ అట్లా పంపించి ఏ ఫ్యాబ్రిక్ బాగుంటుంది, ఏ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అట్లా అంతా నాతో డిస్కస్ చేసి తను ఈ అవుట్ఫిట్స్ చేసినారు. ఐరా అయ్యన్ అవుట్ఫిట్స్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో చెప్పలేను. ఆఫ్కోర్స్ నావి మార్టిన్వి కూడా బాగున్నాయి, కానీ పిల్లలవి క్యూట్గా అనిపిస్తాయి కదా. అండ్ ఇయన్కి అయితే ఒక చిన్న ధోతి కూడా వచ్చింది, కానీ వాడు కంఫర్టబుల్గా లేడు. అది వేస్తే ఏడుస్తున్నాడు. మేబీ వాడికి అలవాటు లేదు కాబట్టి హీ వాజ్ నాట్ కంఫర్టబుల్. అండ్ ఆల్సో బేబీ కదా, సో అందుకని ఎక్కువ స్ట్రెస్ తీసుకోదలుచుకోలేదు. అది తీసేసి నార్మల్ ప్యాంట్ వేసినాము ఇంట్లో వేసేది. అండ్ ఐరా అయితే ఫొటోస్ ఎవరిని తీసుకొనియదు, ఇంకా తనే తీసుకోవాలి. తనతోనే వీడియోలు అన్నీ తీయాలి కాబట్టి మాకు కొంచెం తక్కువ టైం దొరికింది ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి. బట్ ఉన్న టైంలో కొన్ని తీసుకోవడానికి మేనేజ్ చేసినాం. అండ్ నేనైతే లెహంగా వేసుకొని ఆఫ్టర్ ఏజెస్ లెహంగా వేసుకున్నాను. అస్సలు కాన్ఫిడెన్స్ లేదు నాకు వేసుకోవాలని. ఈవెన్ అది నా ఎదురుగా ఉన్నా కూడా వేసుకోవాలన్నా వద్దా, అవసరమా, ఏమంటారు అందరూ అట్లా ఫీలింగ్స్ వచ్చినాయి. బికాస్ ఆబ్వియస్లీ వెయిట్ పుట్ ఆన్ అయినాను ప్రెగ్నెన్సీలో, చాలా వెయిట్. పోస్ట్ డెలివరీ కూడా వెయిట్ వెంటనే తగ్గం కదా, కొంచెం టైం పడుతుంది. అండ్ ఆ వెయిట్ కూడా అట్లా క్యారీ ఆన్ అవుతుంది. అండ్ ప్రెగ్నెన్సీలో అందరూ క్యూట్గా ఉన్నావు అన్న వాళ్ళే ప్రెగ్నెన్సీ తర్వాత ఏంటి ఇంకా వెయిట్ తగ్గలేదా అనే కామెంట్స్ వస్తాయి, ఎస్పెషల్లీ ఇట్లా లెహంగా లాంటి అవుట్ఫిట్స్ వేసుకున్నప్పుడు. సో ఐ వాజ్ నాట్ రియలీ కాన్ఫిడెంట్, కానీ సమ్హౌ వేసుకున్నాను. ఓకే, ఏదైతే అదైంది, వేసుకుందాం అని చెప్పి ఐ గాట్ రెడీ. అండ్ యాక్చువల్లీ ఫెల్ట్ గుడ్. నాకు బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత లెహంగా వేసుకున్నందుకు. Ian is rabbit. What? Milk. I want it. Happy birthday, Ira. Happy birthday, Ira. Birthday, happy birthday. Happy birthday, Ira. Yay! Now you sing happy birthday, mommy. Happy birthday, mommy. Happy birthday, mommy. Happy birthday, happy birthday, happy birthday to you. Yay! అదేం నా వైరా? Unicorn. Ira, can you cut the cake, please? హ్యాపీ యానివర్సరీ విష్. Happy anniversary. I'll cut the cake.
ఫొటోస్ తీసుకునే టైంకి ఈయన్ బాగా టైర్డ్ అయిపోయినాడు. ఇంకా వాడికి నిద్ర వస్తుందని చెప్పి వాడికి డ్రెస్ మార్చేసి పడుకోబెట్టినాము. అండ్ ఐరాతో కేక్ కట్ చేస్తున్నాము. ఐరాతో కేక్ కటింగ్ అంటే అది ఐరా బర్త్డేనే. అది ఎవరింట్లో అయినా, మా ఇంట్లోనే కాదు, వేరే ఎవరింట్లో ఏదైనా అకేషన్ ఉన్నా కూడా అది ఐరా బర్త్డే లాగానే ఫీల్ అవుతుంది. సో కేక్ ఐరానే కట్ చేయాలి. ఎవ్రీ ఇయర్ యానివర్సరీ టైంకి ఇట్లా ఒక చిన్న బ్రేక్ లాగా తీసుకుంటాము. ఒక 2-3 డేస్ రిలాక్స్ కావడానికి, కొంచెం టైం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీతో. ఆల్సో ఫైనాన్షియల్ డిస్కషన్స్ కానీ, ఇయర్కి ప్లాన్ ఏంటి, ఇట్లాంటివన్నీ డిస్కస్ చేసుకోవడానికి కూడా ఇదే పర్ఫెక్ట్ టైం అనిపిస్తుంది. ఎందుకంటే ఇయర్ స్టార్టింగ్ కాబట్టి ఏమన్నా రెజల్యూషన్స్ పెట్టుకోవాలన్నా, గోల్స్ పెట్టుకోవాలన్నా ఇది బెస్ట్ టైం డిస్కస్ చేసుకోవడానికి. కానీ అవి ఎంతవరకు మేము ఫుల్ఫిల్ చేస్తామనేది సెకండరీ. బట్ ఇట్లా అయితే ఈసారి యానివర్సరీ కోజీగా చిల్గా జరిగిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ watching the video. First time channel చూస్తుంటే subscribe చేసుకోవడం మర్చిపోవద్దు. See you guys in the next video. Until then, take care. Bye bye.